హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చి చూశారు కదండి, అది కొబ్బరి నూనె అనమాట. ఫ్రెష్గా నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఎలా తయారు చేశానో మీకు కూడా చూపిస్తాను. ముందుగా అయితే నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను, 4 చిప్పలు. చక్కగా సన్నగా తరిగేసానండి ముక్కలు. కొంచెం మరీ సన్నగా కాకుండా మరీ పెద్దవి కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేశాను. మిక్సీ జార్లో వేసేసుకున్నాను. చక్కగా ఒక గిన్నెకి వైట్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ పెట్టేసుకొని మిక్సీ పట్టేసిన కొబ్బరిని ఇట్లా వేసేసుకోండి. చూడండి పాలు ఎంత చిక్కగా వస్తున్నాయో. అలా క్లాత్లో వేసుకొని మనం చక్కగా పిండుకుంటే అండి మంచిగా పాలన్నీ వస్తాయండి. ఇలా గట్టిగా మొత్తం కొబ్బరిలో పాలన్నీ వచ్చేసే వరకు పిండేసుకోవాలండి. కొబ్బరిని మనకి ఇష్టమైతే క్వాంటిటీ పెంచుకోవచ్చండి. నేనైతే 2 కాయలతోటే చేశాను. మనకి ఇష్టమైతే ఎన్ని కాయలతో అయినా చేసుకోవచ్చండి. ఇలాగా 2 కాయలతో చేశాను కాబట్టి కొంచెం తక్కువ నూనె వస్తుంది. చూసారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మళ్ళీ దీన్ని ఇంకోసారి మిక్సీ పట్టానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మళ్ళీ దీన్ని ఇట్లాగే పిండేసుకోవాలండి. మనకి మంచిగా పాలు బాగా వచ్చే వరకు పిండుకోవాలి. మనకి తెలుసుదండి, వాటర్ ఎక్కువైతే కనుక పాలు కలర్ మారిపోతాయి, కొంచెం లైట్గా వాటర్ లాగే కనిపిస్తాయండి. అప్పుడు మనం ఇంకా వేసుకోకూడదు మిక్సీలో. నేనైతే ఒక 2 సార్లు ఇలా మంచిగా వేసానండి. చక్కగా పాలైతే వచ్చేసాయి నాకు. ఈ మిగిలిన కొబ్బరి ఉంటుంది కదండి, ఇప్పుడు గట్టిగా పిండేసిన కొబ్బరి, దాన్ని మనం చక్కగా ఆరబెట్టేసుకొని మళ్ళీ డ్రైగా వేపేసుకొని పక్కన పెట్టుకుంటే ఏదైనా ఫ్రైలో వాటిల్లో వేసుకోవడానికి బాగుంటుందండి. దీన్ని మనం పడేసుకోక్కర్లేదు ఈ కొబ్బరిని. లేదు మాకు అలా నచ్చదు అనుకుంటే కనుక చక్కగా మొక్కలు పెంచుకుంటే మొక్కల్లో కూడా వేసేయచ్చండి. ఇప్పుడు నేను ఈ కొబ్బరి పాలని ఒక పాలిథిన్ కవర్లో వేస్తున్నానండి. నేను ఒకే కవర్లో వేయట్లేదండి, 2 రకాల కవర్లో వేస్తున్నాను. ఎందుకంటే ఒక కవర్లోనే వేస్తే బరువు ఎక్కువైపోయి కవరు తెగిపోద్దేమోనని భయమేసి రెండిట్లో వేస్తున్నానండి. ఎందుకంటే దీన్ని ఒక మేకకి కానీ ఏదైనా కొయ్యకి కానీ తగిలించి వదులుకోవాలన్నమాట. అందుకని నేను రెండిట్లో పోసుకుంటున్నానండి. నా దగ్గర ఇలాంటిది బట్టల కవర్ ఉందండి, అందుకని ఇలాంటి దాంట్లో కొంచెం వేసాను పాలు. మిగతాది ఇంకో పాలిథిన్ కవర్లో వేస్తానండి. చూసారు కదండి, ఇలా తగిలించేసాను. తర్వాత నేను దీనికి ఒక తాడు కూడా కట్టేస్తానండి కాసేపు ఆగి. ఎందుకంటే గబుక్మని బరువుకి ఏమన్నా తెగిపోద్దేమోనండి. తాడు కూడా కట్టి అలాడదీస్తే సరిపోద్ది కదండి. అలాగే పాలిథిన్ కవర్లోకి కూడా ఇలా గిన్నెకి పెట్టేసి పాలిథిన్ కవరు దీంట్లోకి కూడా మిగిలిన పాలన్నీ వేసేస్తున్నానండి. ఏదైనా మన చేతులతో మనం ఇంట్లో కొబ్బరి నూనె కూడా కాసుకుంటే ఎంత మంచిదో కదండి హెల్త్కి. చాలామంది
వంటలకి వాడతారండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఉదయమే పరగడుపున తాగుతారు కదా! చూసారా అండి? నేను ఇట్లా పెట్టేశాను 2 కవర్లోని మేక్కి. ఇలా ఒక 4, 5 గంటలు వదిలేసుకుంటే మనకి కిందనంతా వాటర్ వచ్చేస్తుందండి. పైనేమో పాలొస్తాయండి. చూడండి ఎంత క్లియర్‌గా తెలుస్తుందో. కిందన వాటర్ కింద దిగిపోయి పైన చక్కగా ఒక లేయర్ కింద ఫామ్ అయిపోద్దండి కొబ్బరి పాలు. నేను ఒక 5 గంటల తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా ఒక పిన్నీస్‌తో కింద గిన్నె పెట్టుకొని, చిన్న పిన్నీస్‌తో కన్నం పెట్టుకొని, నేను కిందనున్న వాటర్‌నంతా తీసేస్తున్నానండి. చక్కగా కిందనున్న వాటర్ అంతా ఇట్లా మనకి కిందన గిన్నె పెట్టేసుకుంటే అందులో పడిపోతాయి అన్నమాట. పైన లేయర్ పైనే ఉంటుంది. అడుగు నుంచి మటుకు వాటర్ చక్కగా వచ్చేస్తుందండి. కానీ 4, 5 గంటలు పక్కనెట్టిన తర్వాత కొంచెం గబుక్కుమని కదపకండి వాటిని. కదిపితే మళ్ళీ 2 కలిసిపోతాయి కదా! మళ్ళీ లేట్ అయిపోద్దండి మనం ఇలాగ చేసుకోవాలంటే. అందుకని జాగ్రత్తగా ఇది మటుకు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈ ఈ కొంచెం పని మటుకు చక్కగా జాగ్రత్తగా చేసుకుంటే మనం ఈజీగా కొబ్బరి నూనె చేసేసుకోవచ్చు. అలాగే పాలిథిన్ కవర్లో వేసిన పాలు కూడా చక్కగా కన్నం పెట్టేశాను. అది కూడా అలా వాటర్ వచ్చేస్తుందండి కిందకి. ఇంట్లోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. తలకి పెట్టుకోవడానికి ఫ్రెష్ కొబ్బరి నూనె, తల జుట్టు రాలకుండా చక్కగా ఫ్రెష్ కొబ్బరి నూనె రాసుకోవచ్చు. వంటల్లో వాడుకోవచ్చు. ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు. మన ఇష్టం అండి. ఇది కూడా వాటర్ అంతా వచ్చేసింది. ఈ ఈ నీళ్ళని మొక్కలకి వేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు పాలిథిన్ కవర్కి పెద్దగా కన్నం పెట్టేశాను, నేను కత్తిరితో కట్ చేశాను. చూసారండి ఎంత చిక్కగా వచ్చాయో. ఇంకో కవర్ని కూడా అలాగే కట్ చేసేసి ఆ చిక్కగా ఉన్న పాలని తీసేసానండి. మందపాటి కళాయిలో సిమ్లో పెట్టుకొని చక్కగా అలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఎంత ఈజీ ప్రాసెస్ చూశారు కదా! ఓన్లీ ఆ మేక్కి ఆ పాలు తగిలించుకొని పిన్నీస్తో గుచ్చుకొని జాగ్రత్తగా వాటర్ అంతా కిందకి తెచ్చేసుకుంటే మనకి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి ఈ కొబ్బరి నూనె తయారు చేసుకోవడం. ఇలా కలుపుతూ ఉండాలండి. కలపడం ఆపేస్తే అడుగంటుకు పోద్దండి. అందుకని చక్కగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే చూడండి ఎలా అవుతుందో. నాకైతే ఒక 10 మినిట్స్ పట్టిందండి ఇట్లాగా కొబ్బరి నూనె తయారు చేయడానికి. చూడండి నేనైతే అలా కలుపుతూ ఉండడం వల్ల అడుగంటలేదండి ఎక్కడని. చూశారు కదా ఎంత బాగా వస్తుందో. పైన ఉడుకుతుంది చూసారండి, కొబ్బరి నూనె పైకి తేలుతుంది. కానీ అలా ఉడుకుతున్నప్పుడు మంచి వాసన స్మెల్ అయితే చాలా బాగుందండి. అరోమా అసలు కొబ్బరి నూనె ఫ్రెష్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కదా, అది ఎంత మంచి వాసన వస్తుందోనండి. ఇలాంటి కొబ్బరి నూనె రోజు పొద్దుటే పరగడుపున తాగితే అండి వెయిట్ లాస్ కూడా అవుతారండి. చూడండి ఓ పక్కకి అంతా పక్కకి లాగేస్తున్నాను. చూసారు కదా ఎలా వచ్చిందో నూనె అంతా ఓ పక్కకి. కానీ ఎక్కడ అడుగంటకుండా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నానండి. కాసేపు చల్లారాక నూనె తీస్తాను. ఇప్పుడైతే చల్లారిపోయిందండి. నూనె అంతా పక్కకు వచ్చేసింది చూసారు కదా.
ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నెలోకి తీస్తానండి, వడకెడతానన్నమాట. వడకెట్టడానికి వీలుగా గిన్నె పెట్టుకొని అందులోకి తీస్తున్నాను కొబ్బరి నూనె. స్మెల్ అయితే చాలా బాగుందండి. కొబ్బరి నూనె స్మెల్ మంచి అరోమా వస్తుందన్నమాట. కానీ తక్కువే వచ్చిందండి, ఎందుకంటే నేను చేసింది 2 కొబ్బరికాయలే కదా, అందుకని కొంచెం తక్కువే వచ్చింది. మనం క్వాంటిటీ పెంచుకున్న కొద్దీ కొబ్బరి నూనె ఎక్కువ వస్తుందండి. లాస్ట్ నేను ఇదంతా కూడా మళ్ళీ నేను వడకట్టేసానండి. అందులో వేసి వడకట్టే దాంట్లో చక్కగా గరిటెతో అలా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కూడా కిందకు వచ్చేసిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. కొంచెం మనసు పెట్టి చేసుకుంటే మనకి కొబ్బరి నూనె ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఫ్రెష్గా, ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి నూనెతో వంటలు చేసుకునే వాళ్ళు వంటలు చేసుకోవచ్చు, ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు ఆయిల్ పుల్లింగ్ చేసుకోవచ్చు. చక్కగా పొద్దుటే పరగడుపున తాగొచ్చు వెయిట్ లాస్ అవ్వడానికి. ఓకేనా అండి? చూసారండి ఎంత వచ్చిందో? 2 కాయలే కదండి, కొంచెమే వచ్చింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.